గతేడాదితో పోలిస్తే పొగాకు ధరలు స్వల్పంగా పెరిగినా రైతులకు మాత్రం ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. పెరిగిన పెట్టుబడులు ఖర్చులతో పోలిస్తే రాబడి అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు వాతావరణ పరిస్థితుల కారణంగా నాణ్యత తగ్గడంతో వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. వేలాది బేళ్లు వేలం కేంద్రానికి తీసుకొచ్చినా నో బ్రిడ్జే దర్శనమిస్తుండటంతో ప్రకాశం రైతులు ఉసూరుమంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయి. 2 దఫాలు కొనుగోళ్లు చేపట్టినా రైతులు సంతోషంగా లేరు. గత ఏడాది మంచి ధర లభించడంతో ఈ ఏడాది కూడా అదే విధంగా ధర లభిస్తుందని ఆశించారు. కానీ బయ్యర్లు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో బోర్డు ప్లాట్ఫారాల్లో అంతంత మాత్రంగానే కొనుగోళ్లు సాగుతున్నాయి. ముందుగా ఒక వారం ప్లాట్ఫామ్లో వేలం నిర్వహిస్తే తర్వాత మరో వారం మరో ప్లాట్ఫామ్లో నిర్వహిస్తున్నారు. బయ్యర్లు తక్కువగా ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ప్రారంభంలో గరిష్టంగా కిలో 280 రూపాయలు పలికింది. ఇది రైతుకు అనుకూలమైన ధరే అయినప్పటికీ ఇది ఎంతో కాలం నిలవలేదు. క్రమక్రమంగా తగ్గుతూ 240 రూపాయలకు పడిపోయింది. దీనికి తోడు అమ్మకానికి తీసుకువచ్చిన బేళ్లు వేలానికి తిరస్కారానికి గురవుతున్నాయి. ఆకు రంగు బాగాలేదని, గ్రేడింగ్ సక్రమంగా చేయలేదంటూ బయ్యర్లు తిరస్కరిస్తున్నారు. దీనివల్ల రైతుకు రవాణా ఛార్జీలు అధికమవుతున్నాయి. నో బిడ్ బేళ్లు మళ్లీ అమ్ముకోవాలంటే మరింత ఇబ్బంది అవుతుందని రైతులు అంటున్నారు. పరిస్థితులు చాలా దారుణంగానే ఉంటాయి. అన్ని కూలీలు పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి డబుల్ పెరిగిపోయినాయి. ఏ పొగాకేమో అంత అనుకున్నంత రేట్లు ఏమి లేవు. అన్నీ కొనటం వల్ల కొన్ని వెనక్కిపోతాయి షేర్ చేసి. అది బాగలేదు ఇది బాగలేదని వంకలు పెడతా ఉంటారు. గ్రేడింగ్ సరిగా లేవని ఒక 4 పెట్టాము, అయిపోయినాయి. ఇప్పుడు ఒక 4 తీసుకొచ్చాం. రేట్లు అది 26 కాడి నుంచి 28 మధ్యలో నడుస్తుంది. గిట్టుబాటు కాక అసలు వచ్చినాయి అయినా కూడా అన్ని పోతే పోయింది, అన్ని పోవటం లేదు. అన్ని సీఆర్ అయిపోతున్నాయి. ఏమనుకుంటున్నాం అదే రేట్లు లేక, అనుకూలం లేక ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. మరీ ఇబ్బందిగా ఉంది. ఇప్పటి వరకు వేలం కేంద్రానికి వచ్చిన బేళ్లలో 25% వరకు నో బిడ్గా వెనక్కు వెళ్లాయి. గత ఏడాది ఎలాంటి గ్రేడైనా ఎగబడి కొనుగోలు చేసిన బయ్యర్లు ఈ ఏడాది నాణ్యత పేరు చెప్పి చాలా వరకు కొనేందుకు విముఖత చూపుతున్నారు. ఒకవైపు నో బిడ్లు, మరోవైపు ధర తగ్గుతుండడం వల్ల ఎంతో ఆశతో చేసిన సాగు నిరాశకు గురిచేస్తుందని రైతులు చెబుతున్నారు. రావట్లేదు, సరిగ్గా కొనట్లేదు. పొగాకు నో బిడ్లు ఎక్కువగా పోతున్నారు. అది బాగా మనకు అనుకూలంగా ఉండేటట్టు చేయండి అని చదువుతున్నాం. మనం వచ్చిన కాడి నుంచి లో బిట్లు పెట్టడం, అది బాగలేదు ఇది బాగలేదు అంటుంది. 7 వర్షాలు ఎక్కువ రంగులు రాలేదు. కూలీలు ఏమో బాగా పెరిగిపోయినాయి. 4 చెక్కు లేదని కొన్నా అంత ఎత్తవా ఇంత చెక్కు 500 ఎత్తవా 400 ఎత్తవా కట్టుకునేది. పెట్ట బాసింగులు పేసీలు పెట్టము. నేను పోయినసారి 4 తెచ్చాను. 4 తెస్తే 1 కొన్నారు, 3 లో బిట్లు పెట్టి పంపించారు. రిటర్ను 7 ఉందంటారు, నల్లంగా ఉంది తెల్లంగా ఉందని ఏదో ఒకటి చెప్తున్నారు. పొగాకు బోర్డు అధికారులు చొరవ చూపి ఎక్కువ మంది కొనుగోలుదారులు వచ్చేలా చూడాలని, నో బిడ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.